నమస్తే సార్. పేరండి? నా పేరు మర్యాదాస్ అండి. ఊరు చల్లగారిగా. మా ఊరి పేరు చల్లగారి, నా పేరు మర్యాదాసు. ఇది DXV4 అండి. మేము మేము కొట్టి వాళ్ళకి 5 రోజులు అవుతుందండి. 5 రోజులకి మొక్క విధానం బాగా వచ్చింది. మొక్క కూడా బాగా అంతకుముందేమో ఏసక బెందాన్ని బాగా పొండాకు వచ్చి రాలిపోయింది. ఇప్పుడు మొత్తం కొత్త ఎగిరి పెట్టుకొని బాగా వస్తుందండి. ఈ మందు మంచిదేనండి, బాగా పనిచేసింది. ఓకే, మళ్ళీ కొడదాం అనుకుంటున్నాం అండి. దేనికి పనిచేసింది, మీరేం గమనించారు? మెత్తటిగురు అనేది బాగా వచ్చిందండి. మెత్తటిగురు వచ్చింది, పైపచ్చి మెత్త కొమ్మ వచ్చింది. మన దాకా వానల దెబ్బ దీని నిండిపోయింది. ఇప్పుడు ఆ నల్లి కూడా మాకు ఏం కానరాలేదండి ఈ మందు కొట్టాక. నల్లి దోమ గానీ అసలు ఏం లేదు. నల్లి గాని దోమ గాని ఏం కానరాలి ఈ మందు కొట్టాక. అది నల్లికి దోమకి పురుగు క్వాలిటీ రావడానికి పనిచేస్తండి. మీకు ఈ మందు కొట్టిన తర్వాత మీరు గమనించినటువంటి ఈ ఏదైతే ఉందో, మీరు కొత్త మందు కాబట్టి ప్రతి రైతుకి చెప్పండి. చెబుతామండి. రైతుకి చెప్పి ఇట్లా ఉంది పలానా మందు వేద అగ్రిటెక్ వారిది DXV అని చెప్పేసి మీకు తెలిసిన రైతులు కూడా చెప్పండి. చెబుతామండి. ఓకేనా? కొట్టొచ్చా రైతులు? ఇది కొట్టొచ్చండి. పర్లేదా మందు? పర్లా. ఏం మందు అది? DXV4. ఓకే, మీ నంబర్ చెప్పండి. 84 65 90 20 31 అండి. ఓకే అండి మరిదాస్ గారు, చాలా థ్యాంక్స్ అండి. తెలిసిన రైతులు కూడా చెప్పి వాడుతామండి. ఒకసారి మనం ఫీల్డ్ కూడా గమనించినట్టయితే ఇంత ముందు ఈ క్వాలిటీ లేదు. కొంచెం ఇదిగో ఇట్లా ఉండ బొబ్బర్ చెట్టు కూడా కొంచెం ఆకు మెత్తబడింది, క్వాలిటీ కొంచెం తిరిగింది అనమాట. ఇది మనకి ఇప్పటికి 4 రోజులకి అయిపోయింది, 5వ రోజు గడుస్తుంది. ఇట్లా బొబ్బర్ చెట్టుకు కూడా క్వాలిటీ బాగా వచ్చింది. మంచి మెద్దానం ఇగురు బాగుందండి. ఎక్కడా కూడా దోమ కానీ నల్లి కానీ లేదు. మనం ఇక్కడ శాంపిల్ చేయడం జరిగింది. ఓకే అండి మరిదాస్ గారు, థ్యాంక్ యూ. సరేనండి.